అందరికీ నమస్కారం. యాదగిరిగుట్ట దేవస్థానం సంబంధించినటువంటి ఉద్యోగస్తుల బదిలీలు ఇటీవల జరిగినాయి. అయితే ఈ యొక్క బదిలీలు తూతూ మంత్రంగా జరిగినాయి. చేసినట్టు ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద తలకాయలు తిమింగలాలు మొత్తం గుడ్డపైన అట్లే ఉండి కేవలం మామూలు చిన్న తరగతి సిబ్బందిని ఈరోజు బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరియు దాంట్లో బదిలీ అయినటువంటి 26 మందిలో కూడా తిరిగి రాజన్ బాబు అనే వ్యక్తి కోసం ఈఓ గారు స్పెషల్గా కమిషనర్ గారు సిఫార్సు చేయడం జరిగింది. మీరు ఒక బాధ్యత గల ఉద్యోగం అయి ఉండి కూడా మీరు ఒక రాజకీయ నాయకుల మీరు లాబింగ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే రాజన్ బాబు మరియు శ్రావణ్ గారి పైన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏమని అంటే గతంలో సివిల్ ఉద్యోగస్తుల పైన రెగ్యులరైజేషన్ విషయంలో వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు గాను వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఆదేశానికి సపోర్ట్ గా ఎండోమెంట్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వీరిపైన చర్యలు తీసుకోవాలని. కానీ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి మరియు అనుభవం రీత్యా మరియు సిబ్బంది కొరత అనే సాకుతో ఈరోజు ఈఓ గారు తిరిగి రాజన్ బాబుని వేములవాడ నుంచి గుట్టకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ కోరడం జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బదిలీ రూల్స్ను అతిక్రమించి, ఎందుకంటే బదిలీ రూల్స్లో ఉంటుంది ఏమని హార్ట్ అటాక్ ఉన్నటువంటి పేషెంట్లు కానీ లేకపోతే క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కానీ మరియు స్పౌస్ విషయం కానీ దాంతోపాటు ముఖ్యంగా సంవత్సరంలోపు రిటైర్మెంట్ ఏదైతే ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయదని ఉంది. కానీ వాళ్ళని మాత్రం ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు రాయన్ బాబుని మీ దగ్గర ఉంచుకోవడం విషయంలో ఉన్నట్టు మీ ఆంతర్యం ఏందనేది మాకు అర్థమైతలేదు. దాంతోపాటు ఈ రామారావు గారిని గత 10 రోజుల క్రితం మీరు సస్పెండ్ చేసినారు. ఇది కేవలం ట్రాన్స్ఫర్స్ ను ఆపుకోవడం కోసం చేసినటువంటి చర్య తప్పితే ఇది నిజాయితీగా చేసినట్టుగా అనిపిస్తలేదు. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఒక ఎంప్లాయీని తిరిగి మళ్ళీ మీరు విధుల్లో చేర్చుకునే విధంగా మీకు వైఖరి కనిపిస్తా ఉన్నది. కానీ దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల ఇళ్లపైన ఏసీబీ దాడులు జరుగుతాయి. కానీ మా దేవస్థానం ఉద్యోగులు ఆదాయం ఇచ్చిన ఆస్తులు కోట్లు సంపాదించినా కూడా వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండవు. మరి ప్రభుత్వం మరి ఎందుకు వీరిపైన చూస్తూ కూడా అనేది నాకు అర్థం కాని విషయం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా భార్య పిల్లలు కుటుంబాలు అందరికీ ఉన్నాయి. కానీ కేవలం వీళ్ళకి ఎందుకు మినహాయింపు ఇస్తారు అనే విషయం అనేది మాకు పూర్తిగా అర్థం కాని విషయం. కావున ఇప్పటికైనా స్థానిక దేవస్థానం ఏవో గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే వారి స్థానంలో వేరే వాళ్ళని తీసుకొని రండి అదే వేములవాడ నుంచి. అంతేగాని మీరు ట్రాన్స్ఫర్ విషయంలో మీరు కలగేసుకొని ఒక అన్యమతస్తుని మీరు మద్దతు పలకడం అనేది ఏమాత్రం కూడా సహితం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.